Recording in progress. Oh. Yes, good morning everyone. Yes, good morning and happy Republic Day. వాళ్ళు హాలిడే అనుకున్నారా? అంటే అచ్చా షెడ్యూల్ రాలేదనా? ఓకే, మేబీ ఛాన్సెస్. జస్ట్ కొంచెం సిలబస్ జస్ట్ అలా బ్యాలెన్స్ చేయడానికి. సో ఐ థింక్ ఆఫ్టర్నూన్ నుంచి ఉందాం ఈ క్లాస్, ఇంకా 3:30 వరకు ఉన్నాయా? ఓకే, సెలబ్రేట్ ఆఫ్టర్ 3:30. ఐ థింక్ మనం ఎక్కడ వరకు డిస్కస్ చేసామండి? పేడప్ షేర్ క్యాపిటల్, లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అయిపోయింది. క్లియర్? గుడ్. నెక్స్ట్ ఏంటండి అంటే నెక్స్ట్ వాజ్ reasons for issue of shares. ఒక కంపెనీ షేర్స్ ఎందుకు ఇష్యూ చేస్తుందండి? క్యాపిటల్ అంటే ఫండ్సా? నాట్ ఓన్లీ దట్, ఫండ్స్ కోసం అనే కాదు. లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బాట్ వన్ అసెట్, ఒక అసెట్ పర్చేస్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆ అసెట్కి దే వాంట్ టు పే ద అమౌంట్ పే చేయాలి. వాళ్ళ దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే క్యాష్ ఉందో, సో దే వాంట్ టు మెయింటైన్ దట్ క్యాష్ ఆల్సో. వాళ్ళ దగ్గర ఆల్రెడీ వర్కింగ్ క్యాపిటల్ ఉంది. ఆ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఏంటంటే దే డోంట్ వాంట్ టు గివ్ దెమ్ టు లైక్ ఏంటంటే ఆ వర్కింగ్ క్యాపిటల్ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. దట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఇష్యూ ద షేర్స్. ఆ అసెట్ ఏదైతే పర్చేస్ చేశారో అసెట్ వస్తుంది కదా, ఆ అసెట్కి ఒక 30% క్యాష్ పే చేస్తారు. రిమైనింగ్ 70% దే విల్ ఇష్యూ ద షేర్స్. అదవుతుందా? సో సింపుల్, మనకి ఏంటంటే షేర్స్ ఇష్యూ చేసేది అఫ్ కోర్స్ ద రీజన్, ఫస్ట్ రీజన్ వాజ్ లైక్ మనకి ఫండ్స్ కోసం. ఏంటండి అర్థం కాలేదు, చెప్తున్నారా? ఏమన్నా చెప్తున్నారండి? ఎవరు లేరు కదా. ఓకే ఓకే, సో ఇలా అక్వైర్ ద అసెట్స్. ఇంకా మన షేర్స్ ఎలా ఇష్యూ చేస్తామంటే ఎంప్లాయీస్కి కొన్ని మనం షేర్స్ ఇస్తాం, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ అని ఇస్తాం. లైక్ ఎంప్లాయీస్కి మోటివేషన్ క్రియేట్ చేయడానికి. అలాగే కొన్ని షేర్స్ ఎలా ఇష్యూ చేస్తామంటే మనం స్వెట్ ఈక్విటీ షేర్స్. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే తెలుసా? స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేనేజర్స్ కావచ్చు, కంపెనీలో ఎవరైతే మనకి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల మనకి కంపెనీకి సంథింగ్ ఏదో ఒక యూజ్ జరిగింది. విత్ ద సర్వీసెస్ ఆఫ్ దోస్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏంటంటే ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీని డెవలప్ చేశారు, లేకపోతే వాళ్ళ యొక్క స్కిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ఒక ఏదో ఒక మేజర్ చేంజ్ తీసుకొచ్చారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మనం ఏంటంటే కొన్ని షేర్స్ ఇస్తాం వాళ్ళకి. బట్ ఫుల్ ప్రైస్ కాదు, కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్కి ఇస్తాం, లేదా ఫ్రీగా ఇస్తాం. సో అలా ఇచ్చే షేర్స్ని మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటాం. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ ఫామ్స్లో షేర్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. లైక్ నార్మల్గా ఫండ్స్ కోసం ఇష్యూ చేయొచ్చు, లేదు అంటే ఒక అసెట్ అక్వైర్ చేస్తే ఇష్యూ చేయొచ్చు, లేదా ఎంప్లాయీస్కి మనం చెప్పాం ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ మీకు ఇస్తాము. లైక్ కొన్ని ఇయర్స్ తర్వాత మీరు కొన్ని ఇయర్స్ 3 years ఇక్కడే మన ఆర్గనైజేషన్లో ఉంటే విల్ గివ్ ద షేర్స్, అలా కూడా షేర్స్ ఇష్యూ చేయొచ్చు. స్వెట్ ఈక్విటీ షేర్స్. సో ఇలా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే బెనిఫిట్ అనేది ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారో దానికి ఏంటంటే రిటర్న్గా దే కెన్ ఇష్యూ ద షేర్స్. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ ఫామ్స్లో కంపెనీస్ కెన్ ఇష్యూ ద షేర్స్. క్లియర్? అయితే ఈ షేర్స్ ఏదైతే ఉన్నాయో, మనం షేర్స్ ఏదైతే ఇష్యూ చేస్తున్నామో, ఇష్యూ ఆఫ్ షేర్స్ కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 3 types. ఇష్యూ ఆఫ్ షేర్స్ కెన్ బి, చెప్పండి ఇంకా. ఓకే, సూపర్.
ఇష్యూ ఎట్ పార్. ఇష్యూ ఎట్ పార్ అంటే కంపెనీ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో, ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో, ఆ ఫేస్ వాల్యూకి మనం ఏంటంటే ఫేస్ వాల్యూ అంటాం, నామినల్ వాల్యూ అంటాం, ఆ ప్రైస్కి షేర్స్ అనేది ఇష్యూ చేయాలి. అంటే ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఫేస్ వాల్యూ ఎంత అండి అంటే 10 రూపీస్. ఇష్యూ ప్రైస్ కూడా ఫేస్ వాల్యూ వాస్ 10 రూపీస్, ఇష్యూ ప్రైస్ కూడా 10 రూపీసే. దీన్ని మనం ఏమంటామంటే ఇష్యూ వాస్ డన్ ఎట్ పార్. ఇష్యూ వాస్ డన్ ఎట్ పార్. అదే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్, బట్ ఇష్యూ వాస్ డన్ ఎట్ 2000 రూపీస్. జరుగుతుంది. రిలయన్స్ కంపెనీ ఉంది, రిలయన్స్ కావచ్చు, మనకి కంపెనీస్ ఉన్నాయా, ఆ కంపెనీస్ నార్మల్గా ఫేస్ వాల్యూ ఏంటంటే 100, 120 అలాగే ఉంటుంది, బట్ మార్కెట్లో ట్రేడ్ అయ్యేది థౌజండ్స్లో ట్రేడ్ అవుతుంది. అదవుతుందా? అంటే ఇప్పుడు మనం ఒక షేర్ ఏదైనా ఇష్యూ చేశారంటే కంపెనీలో, వాళ్ళు నార్మల్గా 100కి 90కి అలా షేర్ చేయరు. దే విల్ షేర్ ఎట్ ద మార్కెట్ షేర్, ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్కి షేర్ చేస్తారు. సో ఈ 10 రూపీస్ ఇస్ ద ఫేస్ వాల్యూ కదా, ఇష్యూ చేసింది 2000, బ్యాలెన్స్ ఎంత అండి 1990, అంతేనా? ఈ 1990 అంతా కూడా దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీమియం. అంటే కంపెనీ హ్యాస్ దట్ మచ్ వర్త్ ఇన్ ద మార్కెట్లో కంపెనీ షేర్కి ఆ వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఎంత అండి అంటే 1990 ప్రీమియంతో ట్రేడ్ అవుతుంది. సో కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీసే, బట్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది 2000. అంటే రిమైనింగ్ 1990 రూపీస్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ వాజ్ రిగార్డింగ్ ప్రీమియం ఓన్లీ. క్లియర్? ఎగ్జాక్ట్లీ. ప్రీమియం ఇప్పుడు అదే కదా. ఇప్పుడు మీరు షేర్ పర్చేస్ చేస్తున్నారు, 2000 రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తారు, రిలయన్స్ షేర్ పర్చేస్ చేస్తారు. ఆ 2000 రూపీస్ ఎవరు పే చేస్తారు? కంపెనీకే పే చేస్తారు. ఆ తర్వాత కంపెనీ ఏంటంటే ఈ సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైతే ఉందో, ఈ సెక్యూరిటీస్ ప్రీమియంని ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అని ఓపెన్ చేసి ఈ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయం, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనకి ఫేస్ వాల్యూకి అంటే ఎట్ పార్క్ ఎప్పుడైనా జరుగుతుందా సార్ అంటే, ఎట్ పార్క్ ఎప్పుడైనా జరుగుతుందా సార్ అంటే, ఇట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ వెన్, అంటే ఫేస్ వాల్యూకే మనం ఎప్పుడు ఇష్యూ చేస్తామంటే, నార్మల్గా అయితే కంపెనీస్ అలా ట్రేడ్ అవ్వవు, బట్ ఎప్పుడు మనకు అలా జరుగుతుందంటే కంపెనీ వాజ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్, కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయింది, మార్కెట్ ప్రైస్ ఉంటుందా? ఉండదు కదా. సో దట్స్ వై వాళ్ళ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ప్రైస్కి సేల్ చేసేస్తారు. ఆ తర్వాత కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇష్యూ ఎట్ పార్ అనేది కంపెనీ ఎప్పుడైతే న్యూగా లాంచ్ అవుతుందో అప్పుడు యూస్ చేస్తాం. లేదు కంపెనీ ఏంటంటే ఫుల్ ఆన్ లాసెస్, కంపెనీ పర్ఫార్మెన్స్ చాలా పడిపోతుంది, అప్పుడు మార్కెట్ ప్రైస్ సేల్ చేసిన ఎవరు పర్చేస్ చేయరు. సో దట్స్ వై వీ కెన్ ఇష్యూ ఎట్ ద సేల్ ఫేస్ వాల్యూ. ఓకేనా? సో ఇవి ఎగ్జాక్ట్లీ కంపెనీ డిసైడ్ చేస్తారు కదా. మనకి స్టార్టింగ్లో ఇన్కార్పొరేట్ అవుతుందా కంపెనీ, ఇన్కార్పొరేట్ అయినప్పుడు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ రాసాం మనం, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, అక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ రాసామా, అక్కడే ఫేస్ వాల్యూ కూడా రాస్తారు. ఈచ్ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అండి అంటే 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్. సో అలా వాళ్ళు అక్కడ ముందుగానే మెన్షన్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఫాలో అవుతారు. ఇంకొకటి ఏంటండి పార్కి మనం ఇంకా ఎప్పుడు యూస్ చేస్తామంటే, కంపెనీ వాంట్స్ టు బై ద షేర్స్, లైక్ అంటే కంపెనీనే షేర్స్ అనేది బై చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ షేర్స్ వాళ్ళే ఏంటంటే కావాలంటే ఓన్గా వాళ్ళ షేర్స్ వాళ్ళే బై చేయడం కానీ, లేకపోతే వాళ్ళ షేర్స్ వాళ్ళే రిడీమ్ చేసేస్తున్నారు, క్లోజ్ చేసేస్తున్నారు. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఫేస్ వాల్యూని యూస్ చేస్తారు. ప్రీమియం ప్రైజెస్కి ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా విత్ ఇన్ ద కంపెనీ. సో దే విల్ ఓన్లీ టేక్ ద ఫేస్ వాల్యూస్. బట్ ఇష్యూడ్ ప్రీమియం వచ్చేసరికి మనకి దిస్ ఈజ్ నార్మల్, మనకి బయట షేర్ మార్కెట్లో ప్రైజెస్ అన్ని కూడా అలాగే ట్రేడ్ అవుతాయి. సో మనకి ఫేస్ వాల్యూకి ఏదైతే మన ఇష్యూ ప్రైస్ ఉందో ఆ రెండింటికి డిఫరెన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సెక్యూరిటీస్ ప్రీమియం. దట్స్ ఇట్. ఈ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది మనం ఒక సపరేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని మనం సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అంటాం. ఇష్యూ ఎట్ డిస్కౌంట్ అంటే ఏంటండి? ఇష్యూ ఎట్ డిస్కౌంట్ అంటే దట్ ఈస్ ప్రొహిబిటెడ్. క్లియర్? అంటే ఏ కంపెనీ కూడా షేర్స్ అనేది డిస్కౌంట్కి ఇవ్వకూడదు. డిస్కౌంట్ అంటే ఏంటండి? ఫేస్ వాల్యూ ఏదైతే చెప్పారో దానికంటే తక్కువగా ఇవ్వకూడదు. కరెక్ట్? అంటే 10 రూపీస్ ఇస్ ద ఫేస్ వాల్యూ, 9 రూపీస్కి ఇవ్వడం, 8 రూపీస్కి ఇవ్వడం ఇలా చేయకూడదు. ఓకేనా? మినిమం 10 ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వండి, అంతేకాని అంతకంటే తక్కువ ఇవ్వకూడదు. ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఎప్పుడు అంటే ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్. స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇస్తున్నామా?
ఆ స్వెట్ ఈక్విటీ షేర్స్ మాత్రం డిస్కౌంట్కి ఇస్తాం మనం. లైక్ మన కంపెనీలో ఎంప్లాయీస్ మేనేజర్స్కి ఏంటంటే వాళ్ళకి అలాంటి టైంలో ఇవ్వండి, కానీ ఇంకా రిమైనింగ్ టైం ఎప్పుడు కూడా నో కంపెనీ కెన్ యాక్సెప్ట్ ద షేర్స్ ఎట్ డిస్కౌంట్. ఈ షాప్ అప్పుడు కూడా ఇవ్వకూడదు. ఈ షాప్లో కూడా ఏం జరుగుతుందండి, వీళ్ళ దగ్గర నుంచి మనం అసలు అమౌంటే కలెక్ట్ చేయం. డిస్కౌంట్ కాదు అది, ఒక ఆప్షన్ క్రియేట్ చేస్తాం. సాలరీ బదులు కూడా కాదు, ఒక ఆప్షన్ ఇస్తాం. ఒక 3 years వర్క్ చేస్తే వీ విల్ గివ్ దిస్ మచ్ ఆఫ్ షేర్స్, ఇన్ని షేర్స్ మీ నేమ్ మీద ఇచ్చేస్తాం, అయిపోయింది అంతే. వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకోం మనం, సింగిల్ రూపీ కూడా కలెక్ట్ చేసుకోం. టోటల్ షేర్స్ అనేది వాళ్ళకి ఆ 3 years సర్వీస్ చేసినందుకు కాను వీళ్ళు ఇష్యూ ద షేర్స్. అంటే అది డిస్కౌంట్ అని కాదు, జస్ట్ లైక్ ఏంటంటే అదొక ప్లాన్ అంతే, అదొక బెనిఫిట్ ప్లాన్ టు ద గివెన్ టు ద ఎంప్లాయీస్. సో అలాగే బట్ స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఇప్పుడే ఇచ్చేస్తాం. సో ఇవాళ వచ్చేసి ఇచ్చేస్తాం, బట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫేస్ వాల్యూ 2000 అనుకోండి, అచ్చా మీరు మంచిగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి 500కి ఇచ్చేస్తాం, లేదు 100కి ఇచ్చేసేయండి పర్లేదు. సో అలా డిస్కౌంట్కి ఇచ్చేస్తాం మనం, అదవుతుందా? సో దిస్ ఈస్ ద టోటల్ థింగ్. ఇష్యూస్ కెన్ బి హ్యాపెండ్ ఎట్ పార్, ఎట్ ప్రీమియం అండ్ ఎట్ డిస్కౌంట్. సో ఎట్ పార్ అయితే మనకి ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇష్యూ ప్రైస్, ఎట్ ప్రీమియం అయితే ఇష్యూ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫేస్ వాల్యూ. ఇక్కడ ఇష్యూ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేస్ వాల్యూ, ఇక్కడ నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్. సెక్యూరిటీస్ ప్రీమియం చాలా ఇంపార్టెంట్, ఇష్యూ ఎట్ ప్రీమియం. సో వీ డూ దిస్ ఇన్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్లో చేస్తాం. జస్ట్ ఇది ఒకటి రాసుకొని సరిపోతుంది. ఇష్యూ ప్రైస్ ఈక్వల్స్ టు ఫేస్ వాల్యూ, ఇష్యూ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫేస్ వాల్యూ, prohibited only in the case of, exempted in the case of sweat equity shares. ఓకేనండి. సో సెక్యూరిటీస్ ప్రీమియం చెప్పుకున్నాం కదా. సో ఇలా 190 ఏదైతే రిసీవ్ చేసుకున్నారో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సో ఈ అకౌంట్ మనం దేనికోసం యూజ్ చేస్తారంటే సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. బోనస్ షేర్స్ అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి వీఆర్ గివింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ మన దగ్గర ఆల్రెడీ షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మనం బోనస్ షేర్ చేస్తున్నాం. బోనస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మరి కంపెనీకి ఏంటండి కదా. సో కంపెనీ ఎలా మరి బేర్ చేస్తుందండి అంటే, సో మన కంపెనీ బేర్ చేయట్లేదు, సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి ఇచ్చేస్తున్నాం. సో వాళ్ళ అమౌంటే కదా అది, వాళ్ళ అమౌంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే మనం ఏదైతే రిజర్వ్ క్రియేట్ చేసామో ఆ రిజర్వ్ని మనం క్యాపిటలైజ్ చేసేస్తున్నాం, సింపుల్. సో బోనస్ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు యూటిలైజ్ చేయొచ్చు. రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేస్తున్నాం. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటండి అంటే కంపెనీ ఇన్కార్పొరేట్ అవ్వకముందు, కంపెనీ ఇన్కార్పొరేషన్ కోసం వి మే ఇంకర్ సమ్ ఎక్స్పెన్సెస్. సో లైక్
ఏదైనా లైక్ ఫార్మ్స్ కావచ్చు, స్టాంప్స్ కోసం కావచ్చు, లేదా ఏదైనా మనం పర్మిషన్స్ తీసుకోవాలి, పర్మిషన్స్ కోసం కావచ్చు. సో కంపెనీ ఇన్కార్పొరేట్ అవ్వకముందు వీళ్ళు ఇన్కర్ సమ్ ఎక్స్పెన్సెస్. ఆ ఎక్స్పెన్సెస్ని రైట్ ఆఫ్ చేయడానికైనా కానీ యూ కెన్ యూజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. రైట్ ఆఫ్ discounts and expenses on issue of shares and debentures రైట్ ఆఫ్ చేస్తున్నాం. ఏం రైట్ ఆఫ్ చేస్తున్నాం అంటే షేర్స్ ఇష్యూ చేసాం డిస్కౌంట్కి. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ డిస్కౌంట్కి ఇష్యూ చేసామా, ఆ ఇష్యూ చేసింది కూడా డిస్కౌంట్కి ఇష్యూ చేసామంటే సో కంపెనీ యొక్క వాల్యుయేషన్ కొంత తగ్గిపోతుంది కదా, యూ కెన్ యూస్ ఫ్రమ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. అలాగే షేర్స్ ఇష్యూ చేయాలంటే వీ మే ఇన్కర్ సమ్ ఎక్స్పెన్సెస్. లేదు, అండర్ రైటింగ్ సపరేట్, దట్ ఈస్ అవర్ ఎక్స్పెన్స్. అది లైక్ మనకు ఎండ్ అకౌంట్కి చార్జ్ చేసేస్తాం, దట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్. సో మనం ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయండి, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. అచ్చా, ఈ పాయింట్ చెప్తున్నారు మీరు, ఇందులో కూడా అండర్ రైటింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ చేయొచ్చా అంటున్నారా? ఛాన్సెస్ మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్స్ ఇష్యూ చేయడానికి మే ఇంకా సమ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేకపోతే కొన్ని ఫార్మ్స్ అన్ని, ఇప్పుడు మనం షేర్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, షేర్ సర్టిఫికేట్స్కి కొంత అవన్నీ ప్రిపేర్ చేయడానికి కొంత అమౌంట్ అవుతుంది. సో అండర్ రైటర్స్ కూడా కొంత ఏదన్నా మనం అందులో కమిషన్ ఇస్తున్నాం, లైక్ షేర్ సేల్ చేసినందుకు కొంత కమిషన్ ఇస్తున్నాం. సో దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు కాబట్టి సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ ద నార్మల్ ఎక్స్పెన్స్ ఫర్ ద కంపెనీ. లైక్ మనం నార్మల్గా మన ఎక్స్పెన్సెస్ ఏదైతే ఇంకర్ అవుతామో ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేస్తాం, బట్ కాకపోతే యూ కెన్ యూటిలైజ్ ఫ్రమ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. దట్స్ ఇట్. ఆ తర్వాత రైట్ ఆఫ్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ డిబెంచర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ రిడీమ్ చేస్తున్నాం, బట్ ఏ ప్రైస్కి రిడీమ్ చేస్తున్నాం అంటే ప్రీమియంకి రిడీమ్ చేస్తున్నాం. మనం ప్రీమియం కలెక్ట్ చేసుకున్నామా, అలాగే ప్రీమియం కూడా రిడీమ్ చేయొచ్చు. ఎలా అంటే ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్ అయితే మనం రిడీమ్ చేస్తుంది ఏ ప్రైస్కి, 15 రూపీస్కి రిడీమ్ చేస్తున్నాం. అది ముందుగానే మాట్లాడుకుంటాం, రెడీమబుల్ ఎట్ ప్రీమియం అని ముందుగానే చెప్తారు మనకి. సో అలా 15 రూపీస్కి మనం రిడీమ్ చేస్తున్నాం. సో 5 రూపీస్ ఎక్సెస్గా మనం పే చేస్తాం కాబట్టి దట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫ్రమ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. క్లియర్? బైబ్యాక్ ఆఫ్ షేర్స్. మన షేర్స్ని మనమే బైబ్యాక్ చేస్తున్నాం. సో మన షేర్స్ మనమే బైబ్యాక్ చేయాలన్నా కానీ యూ కెన్ యూటిలైజ్ సెక్యూరిటీస్ ప్రీమియం. మీ దగ్గర ఆల్రెడీ రిజర్వ్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ రిజర్వ్ని యూస్ చేసుకొని యూ కెన్ బైబ్యాక్ యువర్ ఓన్ షేర్స్. సింపుల్. సో ఇవన్నీ కూడా ఏంటండి అంటే మనకి ఎవ్రీథింగ్ వాస్ గివెన్ ఇన్ సెక్షన్ నెంబర్ 52 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. సెక్షన్ నెంబర్ 52 ఆఫ్ Companies Act 2013. Everything was mentioned in Companies Act 2013. అయితే we have another section, section number 133. సెక్షన్ నెంబర్ 133 ఏం చెప్తుందండి అంటే లైక్ ఏంటంటే సెక్షన్ నెంబర్ 133 ఏమని చెప్తుందంటే మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏ కంపెనీ అయితే ఫాలో అవుతుందో ఆ కంపెనీస్ ఏంటంటే దే కెన్ నాట్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం ఫర్ సెకండ్ అండ్ ఫోర్త్. ఈ టూ రీజన్స్కి దే కెన్ నాట్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. అర్థమవుతుందా? సెక్షన్ మనకి ఏంటంటే సెక్షన్ 133 ఏమని చెప్తుందంటే అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అయ్యే ఏ కంపెనీ అయినా కానీ, సో మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాయా? సో మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా ఏంటంటే దే కెనాట్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం ఫర్ దీస్ 2 రీజన్స్ 2 and 4. లైక్ ప్రిమిలరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేయడానికి యూస్ చేయకూడదు, అలాగే ప్రీమియం 2 పీస్ గుర్తుపెట్టుకోవాలంటే 2 పీస్. ఓకేనా? ప్రిమిలరీ ఎక్స్పెన్సెస్కి ప్రీమియం అండ్ రిడెంప్షన్ ఈ 2 పర్పసెస్కి మాత్రం దే కెనాట్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. అంటే రిమైనింగ్ 3 కేసెస్లో కూడా ఏంటంటే దే కెన్ యూటిలైజ్. దట్స్ ఇట్.
బికాజ్ ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే అకౌంటింగ్ స్టాండర్డ్లో మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే మనకి ఇష్యూ చేస్తారో ఆ అకౌంటింగ్ స్టాండర్డ్లో దే హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఫర్ ద ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రీమియం అండ్ రిడెంప్షన్. అకౌంటింగ్ స్టాండర్డ్స్లో డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది. సో దట్స్ వై అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వండి. సో ఇది మన కంపెనీస్ అట్లా ఏదైతే చెప్పారో ఇది ఫాలో అవుతుంది. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వండి, వాటికి రిమైనింగ్ మాత్రం యూ కెన్ యూటిలైజ్. దట్స్ ఇట్. ఓకేనండి, చూడండి టోటల్గా సో మనం రీజన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ డిస్కస్ చేసాం. రీజన్స్ ఏంటండి అంటే ఫండ్స్ కోసం, అలాగే అసెట్స్ అక్వైర్ చేసినా కానీ షేర్స్ అనేది ఇష్యూ చేస్తాం మనం. అలాగే ఏంటండి అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ ఇస్తున్నాం, స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాం. ఇలా డిఫరెంట్ ఫార్మ్స్లో వీ విల్ ఇష్యూ ద షేర్స్. సో అలాగే ఇష్యూ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ కెన్ బి ఎట్ పార్, ఇట్ కెన్ బి ఎట్ ప్రీమియం, ఇట్ కెన్ బి ఎట్ డిస్కౌంట్. సో బట్ పార్క్ అయితే మనం ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇష్యూ ప్రైస్. అదే ప్రీమియం అయితే ఇష్యూ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ఫేస్ వాల్యూ. అలా మనకి డిస్కౌంట్ అయితే దట్ ఈస్ ప్రొహిబిటెడ్. సో అంత మనకి ఏంటంటే ఫేస్ వాల్యూ కంటే తక్కువగా మనం ఎప్పుడు కూడా షేర్స్ అనేది ఇష్యూ చేయకూడదు. బట్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి మనకి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటండి అంటే స్వెట్ ఈక్విటీ షేర్స్. స్వెట్ ఈక్విటీ షేర్స్ అయితే మీరు ఇష్యూ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో ఎనీ ఇష్యూ. అయితే సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఏదైతే మనం ఇప్పుడు మనకి ఏదైతే వస్తుందో ఆ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ 5 పర్పసెస్ యాజ్ పర్ సెక్షన్ 52. బట్ యాజ్ పర్ సెక్షన్ 133 దట్ కెన్ బి ఓన్లీ యూటిలైజ్డ్ ఫర్ 3 రీజన్స్. సో ఆ 2 P's ఏవైతే ఉన్నాయో ఈ 2 P'స్కి వీ కెనాట్ యూటిలైజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. దట్స్ ఇట్, క్లియర్. నెక్స్ట్ వన్ ఏంటండి అంటే ప్రొసీజర్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్. తెలుసా ఏమన్నా? షేర్స్ ఇష్యూ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ వీ నీడ్ టు ఇష్యూ ద ప్రాస్పెక్టస్. నెక్స్ట్ ఏం జరుగుతుంది? దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏంటండి అంటే ఫస్ట్ మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తాం. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ మేక్ ద డెసిషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రాస్పెక్టస్ ఏదైతే ఇచ్చామో ప్రాస్పెక్టస్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ డిసైడ్ అవుతారు, ఓకే ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇలా ఉంది. ప్రాస్పెక్టస్లో ప్రతిదీ ఇస్తాం కదా మనం. ప్రాస్పెక్టస్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రీవియస్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఏంటి, సో ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ విల్ బి మెన్షన్ ఇన్ ద ప్రాస్పెక్టస్. సో దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్ హీ వాంట్స్ టు డెసిషన్ తీసుకోవాలి లేదనేది హీ విల్ డిసైడ్. సో ఇఫ్ హీ వాజ్ డిసైడెడ్, ఒకవేళ డిసైడ్ అయిపోతే సో he will give the అప్లికేషన్ ఇచ్చేస్తారు. సో మనం ఏంటంటే మన కంపెనీ ఏంటంటే అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటుంది, కరెక్టా? అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటుంది. ఒకవేళ ఎగ్జాక్ట్లీ మనకి లాలో వస్తుంది కదా, అదంతా ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. అంటే మాక్సిమం ఇష్యూ ప్రైస్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తామో విదిన్ 90 daysలో కనుక మనం ఇష్యూ జరగలేదంటే సో యూ నీడ్ టు ఇష్యూ ద అగైన్ మళ్ళీ ఏంటంటే ఇంకొక ఫ్రెష్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. లైక్ ఆర్ఓసీకి మళ్ళీ ఏంటంటే సో ఇలా ప్రాస్పెక్టస్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది, బికాస్ ప్రాస్పెక్టస్ యొక్క వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయింది. సో మళ్ళీ మీరు న్యూ ప్రాస్పెక్టస్ ఇష్యూ ఆర్ఓసీకి దగ్గర అప్రూవల్ తీసుకొని దెన్ మళ్ళీ ఏంటంటే అంటే షేర్ హోల్డర్స్కి మళ్ళీ అప్పుడు ఫ్రెష్ ప్రాస్పెక్టస్ ఇచ్చి అప్పుడు మళ్ళీ ఇష్యూ చేయాలి. సో అదర్వైజ్ మళ్ళీ మనం ఇష్యూ చేయలేం. సో బికాస్ ప్రాస్పెక్టస్ కంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది, అది ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే. సో నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ ద అప్లికేషన్స్ వచ్చేసాయి మనకి. ఇష్యూ ఈజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్. మనం ఏదైతే ఇష్యూ చేస్తున్నామో ఆ ఇష్యూస్ అనేది ఫుల్గా సబ్స్క్రైబ్ అయిపోయాయి. Issue is oversubscribed. Issue is undersubscribed.
అంటే ఏంటండి అంటే దీని మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఆఫర్డ్ టు ద పబ్లిక్. ఇష్యూ అంటే మనం ఆఫర్ చేసాం. ఎన్ని షేర్స్ ఆఫర్ చేసామండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakh షేర్స్ ఆఫర్ చేసాం. ఓకేనండి, వీ ఆఫర్ 10 lakh షేర్స్. అయితే పబ్లిక్ ఎంత సబ్స్క్రైబ్ చేశారు, ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చారంటే మనకి 10 lakh షేర్స్కి అప్లికేషన్స్ వచ్చాయి. అంటే దిస్ ఈజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్. అంటే ఇక్కడ ఇలా జరిగినప్పుడు మనం ఏం చేస్తామండి, ఈ 10 lakh షేర్స్ మనం ఏదైతే ఆఫర్ ఇచ్చామో 10 lakh షేర్స్ కూడా వాళ్ళకి ఇష్యూ చేసే వాళ్ళకి ఏంటంటే అలర్ట్ చేసేస్తాం, అయిపోతుంది. ఇక్కడ ఇష్యూ ఈజ్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ అంటే మనం ఆఫర్ చేసింది 10 lakh షేర్స్ ఆఫర్ చేసాం మనం, బట్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంటే మనకి ఒక 12 lakhs వచ్చాయి అనుకోండి. 12 lakh షేర్స్ అడుగుతున్నారు, బట్ మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, 10 lakh షేర్స్ ఉన్నాయి. సో దట్స్ వై ఆ ఓవర్గా ఏదైతే 2 lakhs మనకి షేర్స్ వచ్చాయో ఒక ఆప్షన్ ఏంటి అంటే యూ కెన్ డైరెక్ట్లీ రీఫండ్ దట్ అమౌంట్. సో ఫస్ట్ 10 lakhs ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి 10 lakh షేర్స్ ఇష్యూ చేయండి. ఆ రిమైనింగ్ 2 lakhs ఏదైతే ఉందో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి టోటల్ రీఫండ్ ఇచ్చేసండి, క్యాన్సిల్ చేసేసి, అప్లికేషన్ క్యాన్సిల్ చేసేసి వాళ్ళ అప్లికేషన్ టైంలో ఎంత కొంత అమౌంట్ పే చేస్తుంటారో ఆ అమౌంట్ కూడా రీఫండ్ ఇచ్చేసేయండి, ఫస్ట్ ఆప్షన్. ఇంకొకటి ఏంటండి అంటే టోటల్గా మన దగ్గర 12 lakh షేర్స్ ఉన్నాయి కదా, అచ్చా 10 lakh షేర్స్ ఉన్నాయి, మనకి 12 lakh అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ప్రపోర్షనేట్గా అలొకేట్ చేయాలి మనం. అంటే ప్రపోర్షనేట్గా అలొకేట్ చేయడం అంటే ఎలా చేస్తామండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 షేర్ హోల్డర్ హ్యాస్ 12 షేర్స్. ఒక షేర్ హోల్డర్కి 12 షేర్స్ ఉన్నాయి అనుకోండి, 12 షేర్స్ ఉంటే విల్ గివ్ 10 షేర్స్ ఓన్లీ ఫర్ హిమ్, బికాస్ మన దగ్గర 10 ఉన్నాయి కాబట్టి, లైక్ 10 lakhs ఉన్నాయి కాబట్టి ఒక షేర్ హోల్డర్కి 12 షేర్స్ ఉంటే అతనికి మనం 10 షేర్సే ఇస్తాం. ఒక షేర్ హోల్డర్ దగ్గర 24 షేర్స్ ఉన్నాయి, ఎన్ని షేర్స్ ఇస్తాం మనం, 24 షేర్స్ ఉన్నాయి. ప్రపోర్షనేట్గా ఇవ్వాలి, ప్రపోర్షనేట్గా ఇస్తే 20 ఇస్తాం, అర్థం. అలా ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నార్మల్గా ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 12 lakh షేర్స్ ఉన్నాయి, 12 lakh షేర్స్ ఉంటే విల్ గివ్ 10 lakh షేర్స్. సో ఇక మీ దగ్గర ఎంత ఉన్నాయి ఇప్పుడు, సో మీరు ఎంత ఇస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసింది వచ్చేసరికి మీరు ఒక 1 lakh అప్లై చేశారనుకోండి, 1 lakh ఎన్ని షేర్స్ ఇస్తామండి, 10/12 చేసి ఇస్తాం. సో ఎన్ని lakhs వస్తే అన్ని lakhs షేర్స్ ఇస్తాం, అర్థమవుతుందా. ఎన్ని వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, 10/12 10/12 ఎంత, 8.3. అచ్చా ఓకే, నార్మల్గా ల్యాక్స్ అంటే 8.33. సో 8.33 కూడా కాదు కదా, 83,000 0.83 lakhs అంటే 83,000 షేర్స్ ఇస్తాం మనం, అర్థవుతుందా. ప్రపోర్షనేట్గా ఇస్తాం. అతను అప్లై చేసిన 1 lakh షేర్స్, బట్ మనం ఇచ్చేది మాత్రం 0.83. సో 83,000 ఇస్తాం. దీన్నే మనం ఏంటంటే ఇలా ప్రపోర్షనేట్గా ఏదైతే మనం షేర్స్ ఇస్తున్నామో దీన్నే మనం ఏమంటామంటే ప్రొరాటా బేసిస్ అంటాం. ప్రొరాటా బేసిస్లో మనం ఏంటంటే షేర్స్ అనేది ఇష్యూ చేయాలి. ప్రొరాటా బేసిస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్రపోర్షనేట్గా షేర్స్ ఎంతమంది 12 షేర్స్ ఉంటే 10 షేర్స్ ఇస్తాం. సో ప్రపోర్షనేట్గా అందరికీ ఇచ్చేస్తాం. సో బికాస్ 12 lakh షేర్స్ అప్లై చేసిన వాళ్ళకి ఎవరిని కూడా ఏంటంటే రిజెక్ట్ చేయట్లేదు మనం. సో 12 lakh షేర్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇస్తాం, కానీ ప్రపోర్షనేట్గా ఇస్తాం. సో కొంత షేర్స్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ అండి, ఇష్యూ ఈజ్ అండర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. అండర్ సబ్స్క్రిప్షన్ జరిగితే అంటే ఏంటండి, మనం 10 lakh షేర్స్ ఇష్యూ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 8 lakhs వచ్చింది అనుకోండి, సబ్స్క్రిప్షన్ వాజ్ 8 lakhs. అయితే మనకి ఏంటండి అంటే యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ మినిమం సబ్స్క్రిప్షన్ వీ నీడ్ టు రిసీవ్ ఈజ్ 90%. అంటే మినిమంలో మినిమం మనం ఎంత పర్సంటేజ్లో షేర్స్ అంటే ఎంత సబ్స్క్రిప్షన్ అవ్వాలి, 90% అవ్వాలి. 90% అయిందా, ఇక్కడ 80% అయింది, 90% అవ్వలేదు. సో 90% అవ్వలేదు కాబట్టి జస్ట్ రీఫండ్ బ్యాక్ ఎవ్రీథింగ్. యూ కెనాట్ అలౌడ్ టు ఇష్యూ ద షేర్స్. మనం షేర్స్ ఇష్యూ చేయడానికి మనం ఏంటంటే వీఆర్ నాట్ పర్మిటెడ్. సో అదే 9 lakhs వచ్చింది అనుకోండి, నో ఇష్యూస్. ఈ 9 lakhsకి షేర్స్ అనేది అలాట్ చేసేయండి, దట్స్ ఇట్. అంతేనండి కాన్సెప్ట్.
ఇష్యూ ఫుల్గా సబ్స్క్రైబ్ అయితే ఎలాగా, ఓవర్గా సబ్స్క్రైబ్ అయితే ఎలాగా, అండర్ సబ్స్క్రైబ్ అయితే ఎలా చేయాలి ట్రీట్మెంట్స్. ఇష్యూ ఎట్ పార్ ఉంటే ఏంటి, ప్రీమియం అంటే ఎలాగా, డిస్కౌంట్ ఉంటే ఎలాగా, ఎవ్రీథింగ్ వి డిస్కస్డ్ హియర్. ఇంతవరకు క్లియర్గా ఉన్నారా ఏంటండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. సో మెటీరియల్ ఓపెన్ చేయండి ఒకసారి. చూడండి, రిఫండ్ ఆఫ్ అప్లికేషన్ మనీ ఇఫ్ మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్. ఎగ్జాక్ట్లీ ఇంతవరకు చేసాం కదా మనం, పేడప్ క్యాపిటల్ లాస్ట్ క్లాస్ క్యాలిక్యులేట్ చేసాం. రిఫండ్ ఆఫ్ అప్లికేషన్ మనీ ఇఫ్ మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్, అప్లికేషన్ మనీ షల్ బి రీపేడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days. సో మనం ఏదైతే అప్లికేషన్స్ తీసుకున్నామో 15 daysలో రిఫండ్ ఇవ్వాలి. ఒకవేళ రిఫండ్ ఇవ్వలేదు అంటే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ 15% ఇంట్రెస్ట్తో సహా పే చేయాలి. ఓకేనండి, బికాస్ దట్ ఈస్ నాట్ యువర్ మనీ, దట్ ఈస్ నాట్ ద కంపెనీ మనీ కదా. సో దట్ ఈస్ పబ్లిక్ మనీ. సో పబ్లిక్ మనీ మీరు దగ్గర ఉంచుకున్నారు, మీరు షేర్స్ ఇస్తారా ఇవ్వని అంటున్నారు, బికాస్ ఇవ్వలేరు కూడా. 90% మనకేంటంటే మినిమం సబ్స్క్రిప్షన్ రాలేదు. సో దట్స్ వై కంపల్సరీగా విత్ ఇన్ 15 daysలో రీఫండ్ ఇచ్చేసేయండి. రీఫండ్ ఇవ్వలేకపోతున్నారా, సో అలాంగ్ విత్ 15% ఇంట్రెస్ట్తో సహా పే చేయండి. దట్స్ ఇట్. తర్వాత డిస్కస్ చేద్దాం 5%. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం. ప్రీమియం అంటే ఏ కంపెనీ మే ఇష్యూ ద షేర్స్ ఎట్ ప్రీమియం దట్ ఈస్ ఎట్ వాల్యూ గ్రేటర్ దెన్ ఇట్స్ ఫేస్ వాల్యూ. ద పవర్ టు ఇష్యూ షేర్స్ ఎట్ ప్రీమియం నీడ్ నాట్ బి గివెన్ ఇన్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీ అయినా దే కెన్ ఇష్యూ ద షేర్స్ ఎట్ ప్రీమియం. ప్రీమియం సో రిసీవ్డ్ షల్ బి క్రెడిటెడ్ టు సపరేట్ అకౌంట్ కాల్డ్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సపరేట్గా మనం సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. సింపుల్. డిస్కౌంట్కి ఇష్యూ చేయొచ్చా అంటే నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షేర్స్ ఆఫర్ చేసాం, అర్థమవుతుందా? ఎన్ని షేర్స్ ఆఫర్ చేసామండి అంటే 10 lakh షేర్స్ ఆఫర్ చేసాం. 10 lakh షేర్స్ ఆఫర్ చేసాం. పబ్లిక్ కూడా ఫుల్గా సబ్స్క్రైబ్ చేశారు. 10 lakh షేర్స్ సబ్స్క్రైబ్ చేశారు. 10 lakh షేర్స్ సబ్స్క్రైబ్ చేసేస్తే ఎంట్రీ ఏముంటుందండి, ప్రాసెస్, ఇష్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పాను నేను. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తాం, ఇన్వెస్టర్స్ డిసైడ్ అవుతారు, ఆ తర్వాత దే విల్ గివ్ ద అప్లికేషన్స్. కంపెనీ విల్ రిసీవ్ ద అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారు కదా. అప్లికేషన్ టైంలో ఏంటంటే ఈ 10 lakh షేర్స్ ఏవైతే చెప్పామో ఆ 10 lakh షేర్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 rupeesకి ఇష్యూ చేస్తున్నాం అనుకోండి. మన ఇష్యూ ప్రైస్ ఇస్ 10 rupees. వీఆర్ ఇష్యూయింగ్ ఎట్ పార్కి ఇష్యూ చేస్తున్నాం, ఫుల్గా సబ్స్క్రైబ్ అయిపోయి. దిస్ ఇస్ ద కేస్. అయితే ఇష్యూ ప్రైస్ కూడా మనకి 10 rupees కాబట్టి మనం ఏమని చెప్తామంటే అప్లికేషన్ టైంలో ఒక 2 rupees పే చేయండి. అప్లికేషన్ సబ్మిట్ మీరు అప్లికేషన్ ఇప్పుడు నార్మల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయండి మీ ఇష్టం వచ్చినట్టు అంటే అందరూ అప్లై చేస్తారు కదా. సో దట్స్ వై విల్ టేక్ సమ్ అమౌంట్, ఇంత అమౌంట్ అని కలెక్ట్ చేసుకుంటాం. సో 2 rupees కలెక్ట్ చేస్తున్నాం. సో కంపెనీకి ఏంటంటే అంత అమౌంట్ కూడా అవసరం లేదు. ప్రజెంట్ ఒకేసారి 10 rupees అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 rupees, తర్వాత ఇంకో 3 rupees, తర్వాత ఇంకో 3 rupees, తర్వాత ఇంకొక 2 rupees అలా కలెక్ట్ చేసుకోవచ్చు కంపెనీకి. అదొందో దట్ ఈస్ ద కంపెనీ చాయిస్. సో అప్లికేషన్ టైంలో 2 rupees అడిగారు, ఓకేనా. సో ఇప్పుడు 2 rupees ఏంటంటే అప్లికేషన్స్ మనకి 10 lakh షేర్స్కి అప్లికేషన్స్ వచ్చాయా. సో 10 lakh షేర్స్ రిలేటెడ్గా మనకి 2 rupees పే చేసేస్తారు. అంటే ఎంత వస్తుందండి, 20 lakhs. 20 lakhs క్యాష్ అనేది మనం రిసీవ్ చేసుకుంటామో లేదా, బికాస్ అప్లికేషన్స్ వచ్చాయంటే అప్లికేషన్తో పాటు 2 rupees కూడా మనకి ఇచ్చుంటారు. సో టోటల్గా వి రిసీవ్ 20 lakhs. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ బికాస్ వి రిసీవ్డ్ ద 20 lakhs, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్. సో ఎక్కడి నుంచి అండి అది, టు షేర్ అప్లికేషన్ అకౌంట్. అప్లికేషన్ అకౌంట్ అనేది క్రెడిట్ చేస్తాం. సో బికాస్ అల్టిమేట్గా మనకి అప్లికేషన్ అకౌంట్లో అప్లికేషన్ ద్వారా వచ్చింది కాబట్టి 20 lakhs విల్ బి క్రెడిటెడ్ టు ద అప్లికేషన్ అకౌంట్. ఆ తర్వాత ఏంటండి అంటే సెకండ్ ఎంట్రీ విల్ డిస్కస్ లేటర్. ఈ అప్లికేషన్ మనీ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో దట్ నీడ్స్ టు ట్రాన్స్ఫర్ టు ద షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బికాస్ ఆ అమౌంట్ ఏదైతే మనం అప్లికేషన్ అకౌంట్లో రిసీవ్ చేసుకున్నామో దట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, దట్ ఈస్ ఫర్ ద క్యాపిటల్ కోసం మనం ఆ యొక్క షేర్ అప్లికేషన్స్ అనేది రిసీవ్ చేసుకున్నాం కాబట్టి
ఆ టోటల్ షేర్ అప్లికేషన్ మనీ 20 lakhs ఏదైతే ఉందో దట్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ క్యాపిటల్ అకౌంట్. అదవుతుందా? షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ జాగ్రత్తగా వినండి, దిస్ ఈజ్ అప్లికేషన్ అయిపోయింది, అప్లికేషన్ ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా అలాట్మెంట్ చేస్తున్నాం. ఫస్ట్ మెంబర్స్ అప్లికేషన్స్ ఇచ్చారు, అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత అంతా మనం ఓకే అనుకున్న తర్వాత కదా షేర్స్ అలాట్ చేస్తాం. అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే హీ కెనాట్ బి ఏ షేర్ హోల్డర్ అవ్వలేరు. ఎప్పుడు షేర్ హోల్డర్ అవుతారు? మనం షేర్స్ అలాట్ చేసినప్పుడు. సో అలాట్మెంట్ చేస్తున్నాం. అలాట్మెంట్ చేసేటప్పుడు ఏమని అడిగామంటే, సో 10 lakhs ఇష్యూ చేసాం, 10 lakhs కూడా సబ్స్క్రైబ్ చేశారు. ఆ 10 lakhs షేర్ హోల్డర్స్కి వీ వాంట్ టు గివ్ ద షేర్స్ ఇద్దాం అనుకుంటున్నాం. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు అలాట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాట్మెంట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలాట్మెంట్ టైంలో మనం ఏంటంటే, ఇప్పుడు మేము మీకు షేర్స్ అలాట్ చేయబోతున్నాం. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా మేము షేర్స్ అలాట్ చేస్తున్నాం. సో అలాట్మెంట్ అప్పుడు ఏంటంటే 3 rupees పే చేయాలి. అదవుతుందా? అలాట్మెంట్ అప్పుడు 3 rupees పే చేయాలి అని చెప్పాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే అలాట్మెంట్ కోసం వీ ఫస్ట్ కాల్ టు ద షేర్ హోల్డర్స్ అడుగుతాం. షేర్ హోల్డర్స్ 3 rupees పే చేయండి, వీళ్ళు అలాట్ ద షేర్స్ అలాట్ చేస్తామని చెప్తాం. సో ఫస్ట్ ఏంటండి అంటే ఫస్ట్ మనం కాల్ చేస్తాం అంటే నథింగ్ బట్ ఏంటండి అంటే ఫస్ట్ వీ నీడ్ టు రికార్డ్ ద డ్యూ ఎంట్రీ, రిసీవబుల్ ఎంట్రీ ఫస్ట్ రికార్డ్ చేస్తాం. ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం అడగాలి వాళ్ళని, షేర్ హోల్డర్స్ మిమ్మల్ని ఇలా మీకు మీ షేర్స్ మీకు అలాట్ చేస్తున్నాం, సో ఒక 3 rupees పే చేయండి అని ఫస్ట్ మనం అడుగుతాం. అప్లికేషన్లో మనం అడగలేదు, ఎవరైనా సరే అప్లికేషన్ ఇవ్వచ్చు, మనం ఎవరిని అడగలేదు. అదవుతుందా? మన షేర్స్ ఆఫర్ చేసామని చెప్పాం, వాళ్ళే అప్లికేషన్స్ ఇచ్చారు మనకి. దట్స్ వై డైరెక్ట్గా మనకి బ్యాంక్ అకౌంట్ వచ్చేసింది ఫస్ట్ ఎంట్రీలోనే. బట్ ఇక్కడ మనకి ఏంటంటే సెకండ్ టైం ఏంటండి అంటే డైరెక్ట్గా బ్యాంక్ ఎంట్రీ ఉండదు మనకి. ఫస్ట్ విల్ రికార్డ్ ద డ్యూ ఎంట్రీ, రిసీవబుల్ ఎంట్రీ అంటే ఎలా ఉంటుందండి సార్ అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎ రిసీవబుల్ అసెట్ డెబిట్ అవుతుంది. అర్థవుతుందా? అసెట్ ఇది, ఇట్ విల్ బి డెబిటెడ్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ విల్ బి గివెన్ టు ద షేర్ క్యాపిటల్ అకౌంట్. సో టోటల్గా ఎంత రిసీవ్ చేసుకోగలం మనం అలాగా అంటే టోటల్గా ఎన్ని షేర్స్ ఉన్నాయి మన దగ్గర? 10 lakhs షేర్స్ ఇంటూ 3 rupees అంటే 30 lakhs. 30 lakhs will be receivable and that will be credited to the capital account. అర్థమవుతుందండి? ఇదేంటి? రిసీవబుల్ ఎంట్రీ. నెక్స్ట్ 1 weekలో మనం ఏదైతే అడిగామో అదంతా కూడా పే చేస్తారు వాళ్ళు. అలా ఇప్పుడు మనం మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏం చేసామండి? ఇంకా అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే దానికి ముందు కూడా ఒకటి జరుగుతుంది కదా. దానికి ముందు కూడా మనం ఏం చేస్తున్నాం? వీఆర్ కాలింగ్ ద షేర్ హోల్డర్స్ని అడుగుతున్నాం. సో ఇలా ఒక 3 rupees పే చేయాలి అని అడిగినప్పుడు దెర్ ఈస్ ఎ సర్టనిటీ దట్ వీ విల్ రిసీవ్ ద అమౌంట్. మనం అప్లికేషన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి అలాట్మెంట్ అప్పుడు కూడా 3 rupees కూడా పే చేస్తారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రిసీవబుల్ ఎంట్రీ రికార్డ్ చేసుకోవాలి. లైక్ దట్ ఈస్ బేసిక్ థింగ్. లైక్ ఏంటంటే మనం రిసీవ్ చేసుకోగలం. ఒక లైక్ మనకి ఏదైతే మన డ్యూ ఎంట్రీ ఉందో ఫస్ట్ డ్యూ ఎంట్రీ పాస్ చేసుకుంటాం. ఆ తర్వాత విల్ రికార్డ్ దట్ అమౌంట్ ఇన్ ద ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు బ్యాంక్ అకౌంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. సో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే దట్ విల్ నాట్ గివ్ ద కరెక్ట్ ట్రీట్మెంట్. సో ప్రజెంటేషన్ అనేది కరెక్ట్ ప్రజెంటేషన్ కాదు. బికాజ్ ఎందుకంటే ప్రాసెస్ వాజ్ నాట్ గోయింగ్ లైక్ దట్. డైరెక్ట్గా వీళ్ళు కంపెనీలో అమౌంట్ కలెక్ట్ చేసుకోరు. ఫస్ట్ అలాట్మెంట్ ఒకసారి జరుగుతుంది, తర్వాత ఎప్పుడో క్యాష్ రిసీవ్ చేసుకుంటారు. సో ఆ అలాట్మెంట్ జరిగినప్పుడు ఆన్ ద స్పాట్ మీరు అలాట్మెంట్ చేశారు కాబట్టి మీరు రిసీవ్ చేసుకోగలరు కాబట్టి ఫస్ట్ అది బుక్స్లో చేయించాలి. ఆ తర్వాత ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో అప్పుడు క్యాష్ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. అర్థమవుతుందా? అప్లికేషన్స్ టైంలో మనం అలా ఎందుకు చేస్తారంటే అప్లికేషన్స్ టైంలో అసలు మనకి రిసీవబుల్ అని ఏం లేదు. ఎంత రిసీవ్ చేసుకుంటాం మనం ఎలా చెప్పగలం? దర్ ఈస్ నో ఎనీ సర్టనిటీ ఉంది అక్కడ. అన్సర్టనిటీ ఎంతైనా రావచ్చు, అసలు రావచ్చు రాకపోవచ్చు కదా. అన్సర్టనిటీ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఏంటి వచ్చినప్పుడు రికార్డ్ చేసాం. బట్ ఇక్కడ ఏంటండి యూ హ్యావ్ ది సర్టనిటీ. మీకు తెలుసు అప్లికేషన్స్ టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, 10 lakhs షేర్స్ ఉన్నాయని తెలుసు. 3 rupees మీరే అడుగుతున్నారు, 3 rupees కలెక్ట్ చేసుకుంటారని కూడా తెలుసు. సో యూ కెన్ కలెక్ట్ చేసుకోగలరు కాబట్టి వీఆర్ రికార్డింగ్ ద డ్యూ ఎంట్రీ. ఫస్ట్ డ్యూ ఎంట్రీ పాస్ చేస్తాం. ఆ తర్వాత ఎప్పుడు రిసీవ్ చేసుకుంటే అప్పుడు క్యాష్ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూ నీడ్ టు రికార్డ్ ద డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి. సో డ్యూ ఎంట్రీ కోసం షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ రికార్డ్ చేసాం. ఆ తర్వాత వీ రిసీవ్డ్ ద అమౌంట్. మనం ఏదైతే 30 lakhs అని డ్యూ ఎంట్రీ పాస్ చేసామో ఆ 30 lakhs క్యాష్ వచ్చేసింది. క్యాష్ వచ్చేసిందంటే ఎంట్రీ ఏముంటుందండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు లేదు అంటే అవి తర్వాత చెక్ చేద్దాం. బట్ ఆ 30 lakhs మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కదా,
ఆ 30 lakhs ఏంటండి, మనం షేర్ అలాట్మెంట్ ఇంత ముందు రిసీవబుల్ అని రాసామా, నౌ వీ రిసీవ్డ్ దట్. సో దట్స్ ఇట్, ఆటోమేటిక్గా క్రెడిట్లో 30 lakhs అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అల్టిమేట్గా నెట్ ఎఫెక్ట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ క్యాపిటల్. ఇప్పుడు నెట్ ఎంట్రీ అదే వస్తుంది కదండి. నెట్ ఎంట్రీ చూడండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్, షేర్ అలాట్మెంట్ ఇక్కడ షేర్ అలాట్మెంట్ డెబిట్, ఇక్కడ క్రెడిట్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్లో ఉంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. నెట్ ఎంట్రీ అదే, బట్ కాకపోతే ప్రజెంటేషన్ వాజ్ డిఫరెంట్. ప్రజెంటేషన్ ఫస్ట్ మనం డ్యూ ఎంట్రీ పాస్ చేసుకుంటాం, ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ పాస్ చేసుకుంటాం. ఓకేనా, సింపుల్. సో దట్స్ ఇట్ అండి. రిమైనింగ్ ఎంట్రీస్ మనం విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. లైక్ ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, కాల్సిన ఏరియాస్కి ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, కాల్సిన అడ్వాన్స్ ఎలా, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్, ఇలా డిఫరెంట్ ఎంట్రీస్ అన్ని కూడా ఎలా పాస్ చేయాలి అనేది విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. చెప్పండి, ఇక్కడ ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? సో బేసిక్స్ మనం ఇంకా బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం. షేర్స్ ఇష్యూడ్ పార్, ఇష్యూడ్ ప్రీమియం, ఇష్యూడ్ డిస్కౌంట్. ఇంకోటి ఏంటంటే అంటే మనకి ఓవర్ సబ్స్క్రైబ్డ్, అండర్ సబ్స్క్రైబ్డ్ అండ్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్. సో ఈ 3 కేసెస్ని బేస్ చేసుకొని వీ డిసైడ్ ద ప్రాబ్లమ్. దట్స్ ఇట్. సో షల్ యూ క్లోజ్ ఫర్ టుడే? ఎస్. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్. నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? నెక్స్ట్ క్లాస్ ఉందా? Recording stop.